అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సెమీ సిల్క్ శారీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ శారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలా శారీస్ని, హాఫ్ శారీస్ని, జ్యువెలరీ సెట్స్ని, దుపటాస్ని, బ్యాగ్స్ని, నెయిల్ పాలిషెస్ని ఇవన్నీ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా చూడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చేసిందండి. మనకు ప్లాస్టిక్ కవర్ ప్యాకింగ్ అయితే వచ్చేసింది. ఇది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము శారీ ఎలా వచ్చింది, ఏంటి కలర్ కాంబినేషన్ ఇవన్నీ అయితే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శారీ మళ్ళీ లోపల కూడా ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే ప్యాక్ చేశారు. మనకు ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి ఆఫ్ వైట్ విత్ గ్రీన్ బార్డర్తో వచ్చింది. మనకి వైట్ అంటే ఆఫ్ వైట్ వల్ల మనకి ఏదైనా కలర్ అంటుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళైతే మనకు ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే సపరేట్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చేసారు. అది కూడా అయితే ఓపెన్ చేసి చూద్దాము. మనకైతే ఈ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మనం అనుకుంటాము ఇట్లా ఆఫ్ వైట్ గ్రీన్, బట్ రియల్గా చూస్తే ఆ లుక్కే వేరు అనమాట. మనకు పట్టు ధోతీలు, పట్టు పంచలు ఉంటాయి కదా, సేమ్ అలాంటి ఆఫ్ వైట్లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది, చూడవచ్చు. సో ఒకసారి అయితే మరి లోపల చూసేద్దాము. మనకు శారీ మొత్తం ఇలా మిడిల్లో ఆఫ్ వైట్ వచ్చేసి దాంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ తోటి మనకు డాట్స్ తోటి థ్రెడ్ వీవింగ్ అయితే చేశారు. మనకు బార్డర్ వచ్చేసి ఇలా డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ జరీతోటి అయితే మనకు వీవింగ్ తోటి చేశారు. దానివల్ల మనకు మంచి లుక్ అయితే వచ్చేసిందని చెప్పవచ్చు. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ గురించి చూపిస్తాను, ఎలా వచ్చింది ఏంటి. మనకి ఇది సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ అనేది మనకు ఇలా మొత్తం గ్రీన్ అండ్ గోల్డ్ జరీతోటి అయితే మనకు వీవింగ్ చేశారు. శారీ లాగా సేమ్ ఇచ్చేసి అంచు అయితే ఇవ్వలేదు. సేమ్ మనకు అంచు ఎలా ఉందో ఇలా వచ్చిందనమాట. ఈ మధ్యకాలంలో అలా ప్లెయిన్ కాకుండా కాంట్రాస్ట్ టైప్లో అయితే ఇలా ఇచ్చేశారు. ఇది ఆ శారీ కంటే కొంచెం మనకు బనారస్ సిల్క్ అని ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇది ప్యూర్ సిల్క్ అయితే కాదు, సెమీ సిల్క్. మనకు బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేసింది. చాలా అంటే చాలా షైనీగా ఉంది. సో మనకి ఈ ఆఫ్ వైట్ దానికి ఈ డార్క్ కలర్ వేసుకున్నాం అనుకోండి, లుక్ వైజ్గా చాలా చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా మనకు ఇక్కడ కొంచెం అయితే ఎలా డిజైన్ లేకుండా ప్లెయిన్గా అనమాట. మనకు ఏదైతే పట్టు పంచలు ఉంటాయి కదా జెంట్స్వి, అట్లాంటి కలర్లో అలాంటి క్వాలిటీలో అయితే ఇచ్చారు. దాని తర్వాత కొద్ది దూరం తర్వాత మనకు ఇలా అంచు అయితే ప్రొవైడ్ చేశారు, చూడవచ్చు. మనకు అంచు అయితే ఇలా వచ్చేసింది, పెద్ద బార్డర్ టైప్లో. అండ్ మొత్తం ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ తోటే వచ్చేసింది. మిడిల్లో వచ్చేసి ఆఫ్ వైట్లో గోల్డ్ అండ్ సిల్వర్ దాంతో అయితే మనకు థ్రెడ్ వీవింగ్ తోటి అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ప్యూర్ సిల్క్ అయితే ఇంకా బాగుండు, ఎందుకంటే మనం ముట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మరీ అంత సాఫ్ట్గా లేదు, మరీ హార్డ్గా లేదు, సెమీ సిల్క్ కాబట్టి అలాగే ఉంది. పైన వచ్చేసి బార్డర్ కూడా ఇలా ఇవ్వడం జరిగింది, ఫ్లవర్స్ ఇలా డిజైన్ తోటి ఇచ్చారు. శారీ మొత్తం మనకు ఓవరాల్గా ఇలాగే ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. సో ఈ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్, ఫెస్టివల్స్ కానీ, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇంకా పెళ్ళికి కూడా ఇలాంటి శారీస్ ఎక్కువగా కట్టుకుంటూ ఉంటారు కదా, వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ ఎల్లో ఇట్లా. సో మనకు పెళ్ళికి కూడా మంచి ఆప్షన్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఫొటోస్లో అయితే చాలా చాలా బాగా పడుతుంది అనమాట. ట్రెడిషనల్గా మనకు పళ్ళు వచ్చేసి సేమ్ గ్రీన్ కలర్లోనే ఇచ్చారు, చూడవచ్చు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ శారీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.